హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం ఇప్పుడు మళ్ళీ కృష్ణుడి కథ చెప్పుకుందాం. ఈ కృష్ణుడు నిర్మించిన ఆ ద్వారకా నగరంలో విరివిగా వజ్రాలున్నాయట, ఇంద్రనీలమణులున్నాయట, బంగారం వీటితోటి చేశారట. మేడలు వీటితోటి కట్టారట మేడలు, మిద్దెలు, కిటికీలు వీటి నుంచి నల్లటి ఈ అగరధూపాలు బయటకొస్తున్నాయట. ఆ కిటికీల సందుల్లోంచి బయటకొస్తూ ఉంటే అవి మేఘమాలికలనే భ్రమ మేఘాలేమో నల్లటి ధూపాలొస్తున్నాయి కదా బయటికి. ఆ నల్లటి ధూపాలని, పొగని చూసి ఆహ్, మేఘమా మేఘాల్లా కనిపిస్తున్నాయట అందరికీను. అలా భ్రమ చెందుతున్నారట అందరూ. అందుచే అక్కడ ఎత్తైన చెట్ల కొమ్మలపై చేరి నెమళ్ళు, నెమళ్ళు గుంపులుగా నాట్యం చేస్తున్నాయట. అక్కడ ఉన్న చెట్ల మీదకి గుంపులు గుంపులుగా చేరాయట నెమళ్ళు. చేరి నల్లటి మేఘాలొస్తున్నాయి, వాన పడుతుంది మనకి అని చెప్పి అవి నాట్యం చేస్తున్నాయట అందంగాను. సమీపాన సంచరిస్తూ ఉండి భవనోపరి భాగాలందున్న బంగారు కలశాల్లో అక్కడ ఈ ఈ భవనాలకి పైన చాలా పైభాగంలో బంగారు కలశాలు పెట్టుకున్నారట. అంటే ఇప్పుడు మనం ఇత్తడి గిన్నెలు, లేకపోతే బకెట్లు, మట్టి తొట్టెలు, లేకపోతే ప్లాస్టిక్ తొట్టెలు ఇలాంటివన్నీ నీళ్లు పెట్టుకుందుకు వాడుకుంటూ ఉంటాం. వాళ్ళకప్పుడు బంగారం ఎక్కువగా ఉంది. బంగారు బాగా దొరకడం చేత భూమిలోంచి ఆ బంగారు కలశాలున్నాయటక్కడ. అంటే బంగారు గిన్నెలు అవిను. వాటిల్లో ఆ పైభాగానున్నాయి కనుక అవి ఆ నీళ్ళతోటి సూర్యుడు అందులో ప్రతిబింబిస్తున్నట్ట. ఆ బంగారు కలశాల్లోను. ఆ నీళ్ళల్లో. ఆ నీళ్ళల్లో సూర్యుడి యొక్క బింబం పడుతోందనమాట. ఆకాశంలో ఉన్న సూర్యుడి బింబం పడుతూ ఉంటే, ఇది అక్కడున్న ప్రజలందరూ చూసనుకున్నారట, ఎంతమంది సూర్యులున్నారో ఏకంగాను. ఎంతమందున్నారో వాళ్ళు నిర్ధారణ చేయలేకపోతున్నారట. అమ్మో! ఎన్ని పలువురు సూర్యులున్నారు అనుకుంటున్నారట అక్కడ ప్రజలు. అని భ్రమ చ భ్రమలో ఉండేవారట వాళ్ళు. భ్రమ చెందుతూ ఉండేవారట. అక్కడి ఉద్యానవనాల్లో నానావిధ వృక్షాలు, చాలా రకాల వృక్షాలున్నాయట అక్కడ ఉద్యానవనాల్లోను. లతలు అంటే తీగలతోటున్నవి. మదికి ఇంపు గొలుపుతూ అందరి మనస్సులకి చాలా ఇంపుగా ఉన్నాయట అవన్నీను. మొగ్గలతోటి, పసరు మొగ్గలతోటి, అరవీరిసిన మొగ్గలతోటి, విచ్చిన పూలతోటి, తేనెలతో, బోదెలతో, కొమ్మలతో, ఆకులతో, చిగురాకులతో, పూచిన లేగొమ్మలతో, ఊడలతో, దట్టమైన పుప్పొడితో, వేళ్ళతో, పండ్లతో కూడినవై కమ్మని సువాసనలు విరజిమ్ముతున్నాయి. అది ఇంకా అక్కడ ఆ ఉద్యానవనాలు ఎలా ఉన్నాయో చెప్తున్నారనమాట. అక్కడేమో మొగ్గలున్నాయట, పసిరి మొగ్గలున్నాయట, సగం సగం అరవిరిసిన మొగ్గలున్నాయట, విచ్చిన పూలున్నాయి, తేనెలున్నాయి. ఆ పువ్వుల్లోంచి తేనొస్తుంది గదా మరి. తేనుంది. ఆ బోదెలు అంటే అక్కడ మట్టి దిబ్బల్లాగా పోసినవి మొక్కల మొదట్లో ఆ బోదెలున్నాయి. కొమ్మలతోటున్నాయి, ఆకులతోటున్నాయి, చిగురాకులతోటున్నాయి, పూచిన లేగొమ్మలున్నాయి, ఊడలున్నాయి, దట్టమైన పుప్పొడుంది. వేళ్ళతో, పండ్లతో కూడినవై కమ్మని సువాసనొస్తోందటక్కడ. విరజిమ్ముతూ ఉన్నాయట సువాసనని. ఆ పురిలో కలువలతో ఆ ఊళ్ళల్లో కలువ పువ్వులున్నాయట, కమల పువ్వులున్నాయట. ఇవి వీ ఈ 2 రకాల పువ్వులతోటి కూడిన సరస్సులున్నాయి. శ్రీకరములై అంటే చాలా హ్మ్. ఐశ్వర్యంతోటున్నట్లుగా మెరిసిపోతూ ఉన్నాయట. ఆ పువ్వుల్లో ఐశ్వర్యం ఉంటుందంటారు. అంటే చూడ్డానికి మనకి చాలా ఇంపుగాను, కళ్ళకి చాలా ఆనందకరంగాను ఉంటుందనమాట. జనుల మనస్సులను వశీకరించునట్టివై. జనుల మనస్సులన్నీ కూడా అవి హ్మ్. అవే చూడాలి. అవి ఎంత బావున్నాయో అనిపిస్తుంది చూడగానేను. అది. అంచేత జనుల మనస్సుల్ని ఇవి వశపరుచుకున్నాయా అన్నట్లుగా ఉన్నాయట. పిల్లగాలులచే చక్కటి ఆ చెట్ల మీంచి చక్కటి సువాసనలతోటి గాలొస్తోందనమాట. ఆ చిన్ అంటే మరీ ఎక్కువ పెద్ద గాలి కాకుండా విసిరేసినట్టు పిల్లగాలంటారు వాటిని. చిన్నటి తక్కువ గాలొస్తోందట. చెదరగొట్టబడిన విస్తారమైన నీటి తుంపర్లు. నీటి తుంపర్లు ఈ మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు
వాటిల్లోంచి వచ్చే ఆ తుంపర్లు, నీటి తుంపర్లు కలవై హంసలు మొదలైన పక్షులకు నివాసంగా ఉంది. ఆ చెట్లు అవి చక్కగా రకరకాల పక్షులు నివాసం ఉండడానికి నివాసయోగ్యంగా ఉంది అక్కడ ఆ ప్రదేశం అంతానని చెప్తున్నారు. కొత్త పూల తావులను విరజిమ్ముతూ ఆహ్, ఆ కొత్తగా పూసిన పువ్వుల యొక్క సువాసనలు విరజిమ్ముతోందట. సురతప్రాంతుల శరీరాల మీది చెమట బిందువులను తొలగిస్తూ అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళ శరీరాల మీద చెమటని, ఆ చెమట బిందువులను తొలగిస్తోన్నట్టుగా అంటే ఆ ఉద్యానవనం కదా! మరి అందులో చక్కటి పిల్లగాలి కూడా వస్తోందని చెప్పాడుగా. అంచేత వాళ్ళ చెమట బిందువుల్ని తొలగిస్తూ, ఉద్యానవనాల నుంచి వస్తున్న మలయమారుతం ఆ పట్టణ మందిరాలలో విహరిస్తోంది. ఈ ఆ ఉద్యానవనాల్లోంచి వచ్చే ఆ చక్కటి సువాసనతో కూడిన సువాసనలన్నీ కూడా ఆ పట్టణాల్లో ఉన్న మందిరాల్లో, అక్కడ ఉన్న ఆ ఇళ్ళల్లో విహరిస్తోంది. అంటే ఆ ఇళ్ళల్లోకంటా కూడా ఆ సువాసనలొస్తున్నాయి ఉద్యానవనాల్లోంచి అని చెప్తున్నారు. బ్రహ్మత్వం తేలిక అవుతుందని బ్రహ్మదేవుడు పంతాలకు రాడు. బ్రహ్మత్వం అనేది చేస్తే అది చాలా తేలికైపోతుంది. అంటే అందరికీ కొంచెం చులకనగా ఉంటుంది అని చెప్పి ఈ బ్రహ్మదేవుడు పంతాలకి రాట్ట. కానీ వస్తే ఆ వీటిలోని విప్రులు బ్రహ్మ విద్యా చర్చల్లో అతన్ని చిక్కుపరచగలరు. అక్కడ అక్కడ ఉన్న విప్రులున్నారే బ్రాహ్మలు, ఆ బ్రాహ్మలు ఈ బ్రహ్మదేవుడు కనుక చర్చకొచ్చి కూర్చుంటే ఆయన్ని కూడా ఓడించగలరట. అంటే అసలు బ్రహ్మదేవుడే అన్ని వేద శాస్త్రాలు చదివినాయన. ఆయన్ని కూడా ఓడించగలిగిన విప్రులున్నారట ఆ పట్టణంలో. ఆ కృష్ణ భగవానుడు కట్టించుకున్న అక్కడ ఆ పట్టణంలో, ఆ సముద్ర మధ్యంలో కట్టించిన ఆ పట్టణంలో బ్రహ్మ వి దాటి బ్రహ్మ కంటే ఎక్కువ వి విద్య నేర్చుకున్న ఆహ్, అక్కడ బ్రాహ్మలున్నారట. వాళ్ళు ఆయన్ని కూడా బ్రహ్మగారిని కూడా నెగ్గగలరు. అంత గొప్ప విద్యలు వాళ్ళకొచ్చును అని చెప్తున్నాడనమాట. ఆ పురిలోని బ్రాహ్మణులు సలిపే యజ్ఞములందు పొడమిన హోమధూపం ఆవరించబడి మూలాన ఆకాశం మూలాన ఆవరించబడడం మూలాన ఆకాశం నల్లబడింది. అక్కడ ఆ బ్రాహ్మణులందరూను ఎన్నో యజ్ఞాలు చేస్తూ ఉంటారట. ఆ యజ్ఞాలు చేయడం వల్ల మామూలుగా చిన్న చిన్న ఈ హ్మ్. ఆ యజ్ఞంలో వేస్తూ ఉంటారు పుల్లలు. రకరకాల చెట్ల పుల్లలు. హ్మ్. ఆ పుల్లల యొక్క పొగకి ఆకాశం అంతా కూడా ఆవరించబడిపోయి ఆ పొగ నల్లగా తయారైందిట ఆకాశం. నల్లబడిందిట. అంతేకాని సూర్యచంద్రాది గ్రహాలతో కూడిన అయినను అంబరం అలా కావడానికి మరో కారణం లేదు. ఆ ఆకాశం అలా నల్లబడ్డానికి ఈ సూర్యుడు, చంద్రుడు ఉన్నారు. ఉన్నా సరే వీళ్ళు ప్ర వీళ్ళు ప్రకాశిస్తూ ఉన్న ఇద్దరు గూడా ఆహ్, ఆకాశం మాత్రం నల్లబడ్డానికి వాళ్ళు చేసిన యజ్ఞయాగాలే కారణము అని చెప్తున్నారనమాట. ఆ నగరంలోని రాజకుమారులు ఆడిన మాట తప్పరు. అక్కడ ఆ నగరంలో ఉన్న రాజకుమారులున్నారే, వాళ్ళు ఏ మాట ఆడితే ఆ మాటని చేసి తీరతారు. అంతేనే గాని నేననలేదు, ఇప్పుడు నేను చెయ్యను అని అనరు. అర్ధిజనులకు ధనమిచ్చుటలో వెనుదీయరు. ఎవళ్ళైనా వచ్చి నాకీ అవసరము డబ్బులివ్వండి అని అడిగితే, వాళ్ళకి డబ్బులివ్వడంలో ఏం వెనుకాడరు. పరకాంతల పొందు కోరరు. ఆహ్, తన భార్యతోటే ఉంటారు గానీ, ఇంక ఏ స్త్రీ కల్పిస్తే ఆ స్త్రీతోటి ఉండాలనే కోరికలు వాళ్ళకుండవు. అలాంటి తప్పుడు ఆలోచనలుండవు వాళ్ళకి. సమరంలో వెనుకకు జాలరు. ఇంక యుద్ధాలొస్తాయి. యుద్ధం వస్తే ప్రాణం పోతుందని వెనకాడి మేము రాము యుద్ధానికని అనరు. చక్కగా యుద్ధానికి దూకి వెడతారు. అంటే అక్కడున్న ప్రజల యొక్క మనస్సు, అక్కడ వాతావరణము అన్నీ చెప్తున్నారనమాట. సముద్రం రత్నాలకు నిలయమని పేరు పడసిందే కానీ, ఎవరికే ఇవ్వదు.
సముద్రుడు రత్నాకరుడు అంటారు సముద్రుడిని. అంటే రత్నాలు అందులో సముద్రంలో దొరుకుతాయన్నమాట. నవరత్నాలును. కానీ అలా పేరు సముద్రుడికొచ్చినా అక్కడ ఏ రత్నాలు దొరకవుట. మరి అదేమి రత్నాకరమో! మరి ఎందుకని అలా ఇవ్వటం లేదు? అదేం రత్నాకరమో అంటున్నారు. కానీ ఇక్కడి వైశ్యరత్నాలు మాత్రం రత్నాలు కొంటారు. ఇక్కడ వైశ్యులుంటారు. అంటే వాళ్ళే కదా వ్యాపారం చేసేది. వైశ్యులు కోమట్లే చేస్తారు. అంచేత ఆ వైశ్యులు మాత్రం రత్నాలు కొంటూ ఉంటారట. అమ్ముతూ ఉంటారు. వారు నిజంగా రత్నాకరమునే జయించారు. అంచేత రత్నాకరుడు సముద్రుడు రత్నాలివ్వకపోయినా, ఈ వైశ్యులు వాళ్ళని సముద్రుడిని జయించారంటున్నారు. ఎందుకని? వీళ్ళు రత్నాలను కొంటూ ఉంటారు. ఎక్కడ ఎక్కడ దొరుకుతాయో చూసుకొని అక్కడ కొంటూ ఉంటారు. అమ్ముతూ ఉంటారు రత్నాలు కావాల్సిన వాళ్ళకి. ఆ నగరమందలి మదపుటేనుగులు ఎత్తయినవి. అక్కడ ఆహ్, కృష్ణుడు తయారు చేయించుకున్న ఆ నగరంలో ఉన్న మదపుటేనుగులు చాలా ఎత్తుగా ఉంటాయట. తొండాలచే కొండ శిఖరాలనైనా పగులగొట్టగలవు. వాటి తొండాలతోటి కొండ శిఖరాలని కూడా పగలగొట్టేయగలవుట. అంత బలమైనవన్నమాట. చాలా ఎత్తైనవి, చాలా బలమైనవి. మదజాలాలచే ఆడుతుమ్మెదలను, మగతుమ్మెదలను పరవశ ప వశపరుచుకుంటాయి. అవి ఈ ఆడతుమ్మెదలు, మగ తుమ్మెదలు దీని ఆ మద జలాలు కారుతూ ఉంటాయి. ఏనుగుల ఎంపట ఏనుగు నోటెంపట. ఆహ్, వాటికి నచ్చుతుందిలాగుంది. ఆ ఆడతుమ్మెదలకి, మగ తుమ్మెదలకి. అంచేత వాటిని కూడా వశపరుచుకుంటాయి అంటున్నారంటే ఆ మదజలం కోసాన వచ్చి వాలుతూ ఉంటాయి. ఈ ఏనుగు తొండాల మీద. అందుకని అవి వశపరుచుకుంటాయి అంటున్నారు. అవి కొండల వంటి దేహాలు కలవి. ఏనుగులు కొండంత దేహం ఉంటుందట వాటికంటే చాలా పెద్దవన్నమాట. ఆ పురిలోని అశ్వాలు అందమైనవి. ఇంకా అక్కడున్న అశ్వాలుంటాయి గుర్రాలు. ఆ గుర్రాలు చాలా అందంగా ఉంటాయట. వాయువేగ వేగాలను జయించినవి. మనం మనస్సుతోటి ఈ క్షణంలో ఏ దేశమైనా వెళ్ళిపోగలం. ఏం లేదు. మనం ఆకాశానికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోగలం మనస్సుతోటి. మనస్సు అంత వేగంగా ఆలోచించగలుగుతుంది. వెళ్ళిపోగలుగుతుంది. వాయువు కూడా అలాగే వెళ్ళిపోతుంది. ఈ మనోవేగాన్ని, వాయువేగాన్ని కూడా జయించినవిట అశ్వాలు. అంటే అంత చురుగ్గా పరుగులెడతాయటవి. విజయం చేకూర్చేవి. రాజు ఆ గుర్రాన్ని ఎక్కి కూర్చుని యుద్ధం చేస్తే ఆ రాజుకి విజయాన్ని చేకూరుస్తాయట. మిక్కిలి చక్కని గుణాలు, జాతి కలవి. ఆ గుర్రాల యొక్క జాతి చాలా గొప్పదిట. చక్కని గుణాలు. అంటే అవి పొగరుబోతుతనంగా ఉండకుండా ఆ యజమాని ఎలా చెప్తే అలా నడుచుకుంటాయనమాట. అవి భయరహితములు. వాటికేం భయం లేదు. ఎక్కడికైనా వెళ్ళగలవు. అణకువగలవి. అలాగని చెప్పి పొగరుమోత్తనంగా పోకుండా ఆహ్, యజమాని ఎలా నడిపిస్తే అలా నడుస్తాయట. అణకువగా ఉంటాయి. శాత్రవ సమూహాలను హతమార్చేవి. శత్రువులెవరైనా వచ్చినప్పుడు అదే యుద్ధాల్లో శత్రువులుంటారు కదా! వాళ్ళని కూడా ఇవి చంపగలవుట. హతమార్చగలవు. ఆ వీటిలోని వీరభటులు, పులులు, సింహాలు, శరభాలు, మత్తగజాల వంటివారు నానావిధ యుద్ధాలలో ఆరితేరినవారు. ఇంకా అక్కడున్న ప్రజల గురించి చెప్తున్నాడు. ఆహ్, అక్కడ ఆ వీధుల్లో వీరభటులుంటారట. చాలా వీరత్వంతోటుంటారట ఆ భటులు. పులులుంటాయట, సింహాలు, శరభాలు, మత్తగజాలు వ వంటి వారు. వీళ్ళందరూ కూడా పులుల వ పులుల్లా ఉంటారట, సింహాల్లా ఉంటారట. వాళ్ళు వీరభటులని చెప్తున్నాడు. గొప్ప వీరులు వీర్య వే మ బ అదే వీరత్వం చూపించగలరు వాళ్ళు. పులుల్లా పులుల్లాగా చేయగలరు. సింహాల్లా ఉండగలరు. శరభాల్లా ఉండగలరు. మత్తగజాల్లా ఉండగలరు. అలాంటి వారు నానావిధ యుద్ధాల్లో ఆరితేరినవారు. ఏ రకం యుద్ధమైనా సరే వీళ్ళు ఆరితేరిన మనుష్య పురజనులట. ఆ పట్టణంలోని ప్రజలకు ఆకలి దప్పులు లేవు. ఆ పట్టణంలో అక్కడ ఆహ్, ఆహ్, కృష్ణుడు కట్టిన పురం ఉందే, ఆ పట్టణంలో ఉన్న ప్రజలకి ఆకలి లేదు, దప్పిక లేదుట.
అంటే ఆకలి లేదు, దాహము లేదు. గోవిందుని కరుణావశమున వారు దేవతలతో సమానులై తేజరిల్లుతూ ఉంటారు. ఆ గోవిందుడు అక్కడున్నాడు గదా! విష్ణుమూర్తి, కృష్ణ భగవానుడు. అంచేత వాళ్ళు చక్కగా ఆయన కరుణ వల్ల వాళ్ళు దేవతలతోటి సమానంగా తేజస్సుతోటి ఉంటారట. దేవతలా అన్నట్లుగా ఉంటారట అక్కడున్న ప్రజలందరూను. పరీక్షన్ మహారాజా విను, ద్వారకాపురిలో ప్రజలకు నందనందనుని వదనారవింద సందర్శనమందే ఆపేక్ష. ఇంకా "ఓ మహారాజా, పరీక్షన్ మహారాజా విను, ఇంకా చెప్తున్నాను" అని చెప్పి సుఖయోగి చెప్తున్నారనమాట. అక్కడున్న ద్వారకలో ఉన్న ప్రజలున్నారే, వాళ్ళు నందనందనని వదనారవిందం, ఆ కృష్ణుడి యొక్క ఆ ముఖ సందర్శనం అంటే ఆ ముఖాన్ని చూడ్డానికే ఆపేక్షను చూపిస్తారట. గోవిందుని చరణాలు కొలుచుటలోనే వారు తలంపు గలిగి ఉంటారు. ఆయన పాదాలను సేవించడంలోనే వాళ్ళు ఆలోచనలు పెట్టుకుని ఉంటారట. భగవద్విరుద్ధములైన పనులంటేనే వారు భయపడతారు. భగవంతుడికి హ్మ్, వి విరుద్ధమైన పనులు అంటే ఏవి చేయకూడదో, భగవంతుడికి తప్ప ఆయనకి ఎటువంటి పనులు చెయ్యకూడదో, ఆ చెయ్యకూడని పనుల జోలికి వెళ్ళరట అసలక్కడ ఉన్నవాళ్ళు. విష్ణు భక్తి అందే వారికి మైమరుపు. చాలా విష్ణు భక్తి కలిగి అలా మైమరచిపోయి ఉంటారట. అంటే ఇంక ఇక్కడున్నాము, ఇప్పుడు పడుకోవాలి, ఇప్పుడు కూర్చోవాలి, ఇప్పుడు తినాలి, ఇంక అలాంటివేం లేవు వాళ్ళకి. ఎంతసేపు ఆ విష్ణువు మీద ఉండే భక్తితోటే ఉంటారట. చక్రధరునిపై పద్యాలల్లి ప్రస్తుతించుటయందే వారు ఆనంద బాష్పాలు విడుస్తారు. ఇంకా ఈ కృష్ణుడి మీద అనేక పద్యాలు పాడుకుంటూ ఉంటారట. అలాగా ఆయన్ని స్తుతి చేస్తూ ఉంటారు పొగుడుతూను. పొగుడుతూ పద్యాలు చదువుకుంటూ వాళ్ళ ఆనంద బాష్పాలు విడుస్తూ ఉంటారట. అవి పాడుకుంటూ ఉంటేనే వాళ్ళకి చాలా ఆనందం వచ్చేస్తూ ఉంటుందట. శివుని భక్తులంటేనే వారికి అభిమానం. ఇంకా వాళ్ళు ఎవరిని అభిమానంగా చూస్తారంటే, ఈ కృష్ణుడి యొక్క భక్తులు కనిపిస్తే వాళ్ళని చాలా భక్తితోటి చూస్తారట. చాలా అభిమానంగా చూస్తారట. అచ్యుతుని కంటే అన్యములైన లీలలను ఆచరించుటయందే వారికి లేమిడి. ఈ భగవంతుడి కంటే ఇతరములైన ఆహ్, లీలల్ని, పనుల్ని ఆచరించాలి అంటే వాళ్ళకి చాలా అసహ్యంట. వాళ్ళకి అసలు వాళ్ళకి బుర్రకెక్కదు. అలాంటి పనులు చెయ్యాలంటేను. భగవంతుడి మీదే వాళ్ళ ఇది మనసంతా ఉంటుంది. పురుషోత్తముని పూజించుట యందే వారు శ్రమ పడతారు. వాళ్ళు ఈ భగవంతుడిని పూజించడం విషయంలోనే వాళ్ళు చాలా శ్రమ పడుతూ ఉంటారట. పరమాత్మను పొందించని కుమార్గములే వారికి చెర. ఇంకా ఈ పరమాత్ముడిని పూజించకుండా ఎవరైతే ఉంటారో అవి వాళ్ళకి చెడ్డ మార్గాల కింద లెక్కట. అది ఒక జైలు. వాళ్ళకి జైల్లా అనిపిస్తుందట. ఇంక వేరే ఏదైనా పని చెయ్యాలంటేను. క్షణకాలం పద్మనేత్రుడిని విడిచితే వారు పరితపించిపోతారు. ఒక్క క్షణం కనుక ఆ కృష్ణుడిని వదిలేసి ఉండాలి అంటే వాళ్ళు చాలా బాధను పొందుతారట. వారు పరితపించిపోతారు. చాలా బాధపడిపోతారట. పరమేశ్వరుని కైంకర్యం లందే వారికి పట్టుదల. ఈ పరమేశ్వరుడికి ఈ పువ్వుల దండలు కట్టాలి, ఈ ఆహార పదార్థాలు వండి పెట్టాలి, నైవేద్యాలు. ఇలా చక్కగా అలంకరణ చెయ్యాలి. ఇలాంటివంటే ఆ కైంకర్యాలంటే వాళ్ళకిష్టం తప్పించి, వాళ్ళకి అవి పట్టుదలతోటి చేస్తారట. ఆ పరమేశ్వరుడికి. చాలా పట్టుపట్టి పోటాపోటీగా అలాంటి పనులన్నీ చేస్తారట ఇష్టంగాను. మరియు శ్రేష్టమగు ఆ పట్టణంలో నివసించే శ్రీహరికి పారిజాత వృక్షమును సుధర్మ అనే దేవసభను దేవేంద్రుడిచ్చాడు. ఇంకా ఆయనకి ఆ కృష్ణ పరమాత్మకి ఆ పట్టణంలో ఉన్న ఆ కృష్ణుడికి పారిజాత వృక్షం ఇచ్చాడు. సుధర్మ అనే దేవసభను కూడా దేవేంద్రుడిచ్చాట. ఈ పారిజాత వృక్షాన్నిను, సుధర్మ అనే ఒక దేవేంద్ర సభని, ఓ సభని దేవేంద్రుడిచ్చాడు ఈయనకి. ఒక చెవి మాత్రమే నలుపు రంగు కలిగి, తక్కిన ఒడలెల్లా తెల్లనై, మనోవేగం కలిగిన గుర్రాలను వరుణుడిచ్చాడు.
ఒక చెవేమో నల్లగా ఉంటుందిట ఆ గుర్రానికి. ఒక చెవి మాత్రమే నలుపు రంగు కలిగి ఉంటుందిట. తక్కిన శరీరం అంతా తెల్లగా ఉంటుందిట. మనోవేగం కలిగిన మనస్సు ఎంత వేగంగా వెళ్ళిపోతుందో, అంత వేగం కలిగిన గుర్రాల్ని వరుణుడిచ్చాట ఈయనకి కృష్ణుడికి. మత్స్యం, కూర్మం, పద్మం, మహాపద్మం, శంఖం, ముకుందం, కచ్చపం, నీలం అనే పేర్లు గల 8 నిధులను కుబేరుడొసగాడు. ఈయనకి ఈ పైన చెప్పిన ఈ పేర్లున్న ఈ 8 నిధులు అంటే అది బంగారం, డబ్బు వాటికి సంబంధించిందనమాట. అవన్నీ కూడా కుబేరుడిచ్చాట. తక్కిన లోకపాలకులందరూ తమ తమ అధికారాల సిద్ధి కోసం మునుపు తమకు భగవంతుని అనుగ్రహం వల్ల లభించిన సకల విభూతులను మరల అచ్యుతునికే అతిభక్తితో సమర్పించారు. ఇంకా మిగతా దేవతలందరికీ కూడా వాళ్ళ అభివృద్ధి కోసానని కృష్ణుడు ఇంత క్రితం ఏవేవో ఎవరికేవి కావాలంటే అవన్నీ ఇచ్చాట. అవన్నీ కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఈ అచ్యుతుడికే అతిభక్తితోటి ఇచ్చేశారట వాళ్ళందరూను. అంటే ఈయనక్కడ ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నాడు గదా! సముద్ర మధ్యంలోను. అంచేత వాళ్ళు మళ్ళీ తిరిగి కానుకల కింద ఇవన్నీ ఇచ్చారు అని చెప్తున్నారు. తర్వాత కథ మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై